ఎలా ఉన్నారు? బాగున్నారా? బిఫోర్ వీడియోలో జైన్ టెంపుల్ గురించి చూపించాను కదా, మీకు నచ్చిందా టెంపుల్? ఇక ఇంటికి వచ్చేసరికి అయితే 1:30 అలా అయిపోయింది. ఇక లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మా కౌశి వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళామండి. ఇక వాడిని తీసుకువద్దామని. ఇక వెళ్ళేసరికి స్కూల్లో ఇలా బెలూన్స్ డెకరేషన్ చేసి ఉంది. ఏంటి అని అడిగితే కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ సెరమనీ అట. మార్నింగ్ ఈ విధంగా సెలబ్రేషన్ జరిగిందన్నారు. చూడండి బుజ్జి బుజ్జి పిల్లలు ఎలా వెల్కమ్ చెప్తున్నారో వాళ్ళ ప్రిన్సిపాల్కి, ఇక డిఏవి హెడ్స్ వాళ్ళకి. ఈ ఇయర్ కిండర్ గార్డెన్ని స్టార్ట్ చేశారండి. ఎప్పుడు అయితే ఎల్కేజీ నుండి స్టార్ట్ అవుతుంది. అయితే ఈసారి కిండర్ గార్డెన్ అని స్టార్ట్ చేసి వాళ్ళ స్టడీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఈ విధంగా సర్టిఫికెట్స్ ఇచ్చి గ్రాడ్యుయేషన్ సెరమనీ చేశారు. వాళ్ళతో డాన్సెస్ కూడా చేయించారండి. భలే ఉన్నారు పిల్లలు అయితే. ఈ పిక్స్ అన్నీ అయితే స్కూల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, అందులో పెట్టారు. భలే నచ్చాయండి పిల్లలు. భలే బుడ్డి బుడ్డి పిల్లలు చూడండి, మాట్లాడేస్తున్నారు కూడా, డ్యాన్సెస్ కూడా భలే వేసినట్టున్నారు. మేమైతే మిస్ అయ్యాము. మా మరిది వాళ్ళ బాబు కూడా ఇక్కడే చదువుతున్నాడు. మరి ఎక్కడ ఉన్నాడో అయితే కనిపించలేదు, కానీ మాకు తెలిసిన వాళ్ళ బాబు అయితే ఇదిగోండి డ్యాన్స్ చేస్తున్నాడు. భలే క్యూట్గా ఉన్నాడు చూడండి. ఇదిగో ఈ బాబే. భలే ఉన్నారు కదండి క్యూట్గా బుజ్జి బుజ్జి పిల్లలు. ఇక మా కౌశిని అయితే తీసుకురావడానికి వెళ్ళాం కదా, వాడికైతే స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాడికి ఖోఖో ప్రాక్టీస్ ఉందనేసి అయితే చెప్పారు. మా కౌశి స్కూల్లో ఎడ్యుకేషనే కాదండి, ఇక స్పోర్ట్స్ అని, ఎన్సీసీ అని, ఎన్ఎస్ఎస్ అని, ఇంకా ఒలింపియాడ్స్, మ్యాథ్స్ ఒలింపియాడ్స్ అని, సోషల్ సైన్స్, ఇంకా అన్ని రకాల యాక్టివిటీస్ అన్నీ కూడా అందరి పిల్లలతోనూ పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ పాప చూడండి భలే చేస్తుంది కదా. అన్ని యాక్టివిటీస్లోనూ పిల్లలు ఈ విధంగా ఉంటే భలే యాక్టివ్గా ఉంటారు. ఇక మా కౌశి రావడానికైతే లేట్ అయ్యేలా ఉందని ఇక మా వారైతే క్రికెట్ స్టార్ట్ చేశారు. మా వారికి క్రికెట్ అంటే చాలా ఇష్టము. చాలా మ్యాచెస్ గెలిచారండి, చాలా ప్రైజెస్ తెచ్చుకున్నారు. మా కౌశి రావడం లేట్ అయ్యేలాగా ఉందని ఈలోగా అక్కడ ఉన్న పిల్లలతో క్రికెట్ గేమ్ ఆడుతూ వాళ్ళకి ఎలా ఆడాలి అవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. మా వారు క్రికెట్ కోచ్ అయిపోయారండోయ్. క్రికెట్ కాసేపు ఆడిన తర్వాత బాల్ ఎలా క్యాచ్ చేయాలో కూడా నేర్పించారు ఆ పిల్లలందరికీ కూడా. యాక్చువల్గా స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత స్కూల్లో క్రికెట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే స్కూల్ వాళ్ళు కోచ్ని పెట్టి నేర్పిస్తారు. మా కౌశిక్ అయితే ఇంట్రెస్ట్ లేదండి. వాడైతే ఖోఖో అంటే ఇష్టం, అందుకే వాడు అది ప్రాక్టీస్ అవుతున్నాడు. ఇక మిగిలిన పిల్లలు అయితే స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత కాసేపు ఆడుకొని ఇంటికి వెళ్తారు. అలా వాళ్ళు క్రికెట్ ఆడుకుందామని బ్యాట్ బాల్ తెచ్చుకుంటే ఇక మా వారైతే వాళ్ళకి క్రికెట్ కోచ్ అయిపోయారు. ఇక వాళ్ళకి ఎలా ఆడాలి, ఎలా బాల్ క్యాచ్ చేయాలి అవన్నీ కూడా నేర్పిస్తున్నారు. ఈలోగా మా కౌశిక్ ఖోఖో ప్రాక్టీస్ అయితే అయిపోయింది. నేను కూడా ఆడతాను డాడీ అనేసి వాడు కూడా జాయిన్ అయ్యాడు. పిల్లలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు, మీరు చూస్తున్నారు కదా. కాకపోతే పిల్లల ఆటలేమో కానీ వాళ్ళ డ్రెస్సెస్, ఇక బ్యాగులు ఎక్కడికక్కడ పడేస్తుంటారేమో, ఇక అన్నీ కూడా దుమ్ము దుమ్ము అయిపోతుంటాయి. అవి ఉతికేసరికి మా పని అయితే అయిపోతుంది. సరదాగా అన్నానులేండి, పిల్లలు ముందు ఈ విధంగా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే మంచి ఫ్యూచర్ అయితే వాళ్ళకు ఉంటుంది. మా వారు పిల్లలకి ఇలా నేర్పిస్తూ ఇదివరకు ఆడినవన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నారు. చాలా సంవత్సరాలు అయింది కదా మా వారు క్రికెట్ ఆడి. ఇలా ఇప్పుడు పిల్లలకి నేర్పిస్తూ చాలా హ్యాపీ అయ్యారు ఆ రోజు. మా వారు పిల్లలకి నేర్పిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను. ఈలోగా సాంగ్స్ వినిపిస్తున్నాయి ఏంటి అని వెళ్తే స్టేజ్ దగ్గర ఆల్రెడీ డెకరేషన్ ఉంది కదండి, అక్కడ 10th ఫేర్వెల్ పార్టీ అయితే జరుగుతుందట. మా వారు కౌశిక్ ఆడుతూ ఉంటే ఇక నేనైతే 10th వాళ్ళ ఫేర్వెల్ పార్టీ చూడడానికి అయితే వెళ్ళాను. ఆ పాప చూడండి ట్రెడిషనల్గా ఎంత బాగుందో. నాకు వాళ్ళ పిల్లలు ట్రెడిషనల్గా తయారైతే చాలా ఇష్టం. మా వారు కౌశిక్ కాసేపు ఆడిన తర్వాత ఇక వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇక నేను, మా వారు, మా కౌశిక్ ముగ్గురం కూడా కాసేపు ఆ పిల్లల డ్యాన్సెస్ అవి చూసి ఇక ఇంటికైతే రిటర్న్ అయ్యాము.
ఫేర్వెల్ పార్టీ 10th 9th క్లాసెస్ పిల్లలకి జరిగిందండి. 9th క్లాస్ వాళ్ళు యూనిఫామ్లోనే ఉన్నారు, కానీ 10th క్లాస్ పిల్లలైతే భలే హాఫ్ శారీస్లో చాలా బాగా తయారయ్యారు. చూస్తుంటేనే చూడముచ్చటగా ఉన్నారు. చూడండి, డిఏవి స్కూల్లో సెలబ్రిటీస్ ఎంతమంది చదువుకున్నారో. ఇక వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్తూ ఉంటాము. ఇక మా కౌశిని అయితే ఇంటికి తీసుకొచ్చాము. నెక్స్ట్ అయితే మా కౌశికి సిసి యాక్టివిటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్పెల్ బీలో. వెరీ గుడ్ కౌశి, సిసి యాక్టివిటీలో వచ్చిందా? ఏది ఎలాంటిది? బాగుంది, స్నాక్ బాక్స్ లాగా అట్లాగా. కంగ్రాట్స్ కౌశి. ప్రైజ్ ఎంత పెద్దది చిన్నది అని కాదండి, వాళ్ళు అలా గెలుచుకోవడమే గ్రేట్. నేను ఎప్పుడు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, ప్రతి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయమని చెప్తూ ఉంటాను. అది గెలుపైనా ఓటమైనా సరే. మా కౌశికి మ్యాథ్స్ ఒలింపియాడ్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. అయితే ఆ మెడల్ యాన్యువల్ డే రోజు ఇస్తారట. పిల్లల్ని ఎప్పుడూ మనం ఏదో ఒక యాక్టివిటీలో ఉంచాలి. ఇక స్టడీస్ విషయానికి వస్తే అల్లరి చేసినా ఊరుకుంటాను, కానీ స్టడీ విషయంలో మటుకి అస్సలు ఊరుకోను. వాళ్ళకి అర్థమయ్యేలాగా నేనే చెప్తాను. అలా స్టడీస్లోనూ స్పోర్ట్స్లోనూ అన్ని యాక్టివిటీస్లోనూ పార్టిసిపేట్ చేసేలా మనమే చేయాలి. వాళ్ళు గెలిచినా ఓడిపోయినా ముందంటూ పార్టిసిపేట్ చేయరా అనేసి మనమే ఎంకరేజ్ చేయాలి. అప్పుడే పిల్లలు యాక్టివ్గా ఉంటారు. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుందా అనుకుంటున్నారా? ఎవ్రీ ఇయర్ అయితే ఎన్టీటీపీఎస్లో జాబ్ చేస్తున్న పిల్లలకి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అయితే ఉంటాయండి. గెలిచిన వాళ్ళకి ఉగాది రోజు ప్రైజెస్ ఇస్తారు. లెమన్ అండ్ స్పూన్ అని, రన్నింగ్ అని, స్లో సైక్లింగ్ అని, అలా చాలా గేమ్స్ అయితే పెడతారు. క్లాసెస్ వైజ్గా ఉంటాయండి ఈ గేమ్స్. 1 to 4th క్లాసెస్ వాళ్ళకి ఒకసారి, 5 to 7 క్లాసెస్ వాళ్ళకి ఒకసారి, 8 to 10 క్లాసెస్ వాళ్ళకి ఒకసారి, ఇలా గేమ్స్ అయితే పెడుతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ అండి నేను మా పిల్లల్ని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయిస్తాను. వాళ్ళు కొన్ని ప్రైజెస్ కూడా గెలుచుకున్నారు. ఈసారి అయితే మా రోహిత్ పెద్దవాడయ్యాడు కాబట్టి ఇక మా కౌశినే తీసుకెళ్ళాము. అదిగోండి, స్లో సైక్లింగ్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయింది. మా కౌశి కూడా ఆడుతున్నాడు, చూస్తున్నారా? అడ్డుపడిపోతారు. తొక్కు 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 కూడా పరిగెడతారు. రావచ్చు, స్పీడ్ రావచ్చు, కొద్దిగా స్పీడ్ రావచ్చు, కొద్దిగా స్పీడ్ రావచ్చు. కౌశి కొందరు కాలు పెట్టేస్తారు, నువ్వు చూసుకుంటారా? ఏం కదరా. ఎక్కడ వరకే స్లోగా రా. రెడీ, ఫ్రంట్ లెగ్ లైన్ మీద, ఫ్రంట్ లెగ్ వచ్చేచ్చు. ఓకే. ఫస్ట్ టైం ఈ స్లో సైకిల్లో గెలిచాడండి. మళ్ళీ అందరికీ పిల్లలకి ఫైనల్ మ్యాచ్ పెడతారు కదా, ఈ ఫైనల్లో మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ అయింది. మిగిలిన వాళ్ళు వెనక్కుండా ఇక్కడ ఉందిగా. మిగిలిన పేరెంట్స్ వెనక్కి ఉండండి. రెడీగా లైన్ మీద రెడీగా ఉండండి. ఫైనల్ రౌండ్. ఈ ట్రాక్లో మీరే పరిగెట్టాలి, ట్రాక్లోకి వెళ్ళొద్దు. కంటిన్యూ. ఫ్రంట్ లెగ్ లైన్ మీద రెడీగా ఉండదు. పేరెంట్స్ కార్తికేయ, చంద్రతేజ్, ఎండి అయాన్.
పాపం ఫస్ట్ టైం గెలిచాడు కానీ ఫైనల్కి వచ్చేసరికి కాలు కింద పెట్టేశాడు. కాలు అయితే కింద పెట్టకూడదు, అలా స్లోగా తొక్కుంటూ వెళ్ళాలి. కానీ పాపం కాలుపై కింద పెట్టేశాడు కదా, ఓడిపోయాడు. బాయ్స్ గేమ్ అయిపోయిన తర్వాత ఇలా గర్ల్స్కి కూడా ఈ స్లో సైక్లింగ్ గేమ్ పెట్టారు. నెక్స్ట్ గేమ్ అయితే లెమన్ అండ్ స్పూన్ గేమ్. ఇంటి దగ్గర అయితే చాలా ప్రాక్టీస్ అయ్యాడు, ఇంకా అక్కడ కూడా ప్రాక్టీస్ అయ్యాడు. మరి ఇక్కడ ఎలా ఆడాడో మీరు చూడండి. లెమన్ అండ్ స్పూన్లో కూడా పాపం చివరి దాకా వచ్చి లెమన్ పడిపోయిందట. పాపం చాలా డిసప్పాయింట్ అయ్యాడంట. నేనైతే వెళ్ళలేదండి, మా వారే తీసుకెళ్లారు. తర్వాత గర్ల్స్కి కూడా కాంపిటీషన్ పెట్టారు. ఇలా గేమ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు క్లాసెస్ వైజ్గా. మా కౌశి అయితే అండి 3 గేమ్స్లోనూ కూడా చివరి వరకు వచ్చి ఓడిపోయాడు. ఇంటికి వచ్చి పాపం చాలా ఫీల్ అయిపోయాడు. నేను ఒకటే చెప్తానండి, గెలిచినా ఓడిపోయినా పర్వాలేదు, ముందంటూ పార్టిసిపేట్ చేయనే చెప్తూ ఉంటాను. మనం పిల్లలు గెలిచినప్పుడు ఎలా ఎంకరేజ్ చేస్తామో, ఓడిపోయినా సరే డిస్కరేజ్ చేయకుండా ఈసారి ఇంకా బాగా ట్రై చెయ్యి అనేసి అయితే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే పిల్లలు మళ్ళీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి పిల్లలకి గేమ్కి ఒక గిఫ్ట్ కింద ఈ విధంగా ఇస్తారు. పిల్లలు ఓడిపోయినా డిసప్పాయింట్ అవ్వకుండా. పిల్లలందరూ కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు, ఎవరో ఒకళ్ళే కదండి విన్ అవుతారు. మరి మిగిలిన పిల్లలు డిసప్పాయింట్ అవ్వకుండా ఈ విధంగా అయితే ప్రతి గేమ్కి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. చూడండి, స్కిప్పింగ్ రోపు, స్పిన్నింగ్, ఇది ఇంకా ఒక బుక్, 3 గిఫ్ట్స్ ఇచ్చారు. ఇలా మా కౌశి CCA యాక్టివిటీలో, స్పెల్ బీలో, ఇంకా మ్యాథ్స్ ఒలింపియాడ్లో ఫస్ట్ ప్రైజ్ వస్తే గేమ్స్లో అయితే ఓడిపోయాడు. పిల్లలు గెలిచినా ఓడినా పాజిటివ్గా తీసుకుని వాళ్ళని ఎప్పుడూ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఇంకా మా వారైతే పాస్ట్ మెమోరీస్ని గుర్తు చేర్చుకుంటూ క్రికెట్ కోచ్ అయితే అయిపోయారు. ఇంకా మా కౌశి స్కూల్లో జరిగిన కిండర్ గార్డెన్ పార్టీ, ఇంకా ఫేర్వెల్ పార్టీ, అవన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.